తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రస్తుతం మనం కర్రెగుట్ల మీద ఉన్నాం. కర్రెగుట్లకు రావాలంటే పోలీసులు అందరూ కూడా ఒకప్పుడు భయపడేవారు. ఎందుకంటే మావోయిస్టులకు అడ్డాగా ఉండేది. ఇది చుట్టూ వాళ్ళు ఎక్కడ షెల్టర్ తీసుకున్నారో చుట్టుపక్కలంతా కూడా మందుపాతలు పేల్చేవారు. మందుపాతలు అమర్చుకొని ఎవరు రాకుండా అడ్డుకునేవారు. ఇప్పుడు ఉన్న ప్రాంతంలో అంటే మమ్మనూరు నుండి పామూరు వరకు వచ్చేసరికి దాదాపు 27 కిలోమీటర్లు, ఈ 9 కిలోమీటర్లు రోడ్డు వేశారు. ఈ 8 కిలోమీటర్లు వస్తున్నప్పుడు రోడ్డుకి ఇటువైపు 2 వైపులా కూడా మందుపాతలు పెట్టేవారు. ఆ మందుపాతలను దాటుకొని రావాలంటే ముఖ్యంగా బీడీ టీం, బాంబ్ డిస్పోజల్ టీం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు, చేసిన దాన్ని ఎలాగ దాన్ని డిస్పోజల్ చేస్తారు అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి బీడీ టీం, తెలంగాణ బీడీ టీం ఒక ఆఫీసర్ ఉన్నారు. అని అడిగి చాలా క్లారిటీ తెలుసుకుంది. ఎందుకంటే కర్రగుట్టకు రోడ్డు వేశారు, ఇక్కడ నుంచి పైకి డైరెక్ట్గా ఇంకో మరొక 20 కిలోమీటర్లకు వెళ్ళి కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో రోడ్డు కరెక్ట్గా వెళ్ళాలంటే రోడ్డు ఓపెనింగ్ పార్టీతో పాటు బీడీ టీం ఎలాగ ఐడెంటిఫై చేస్తుందో ఆ విషయాన్ని పేరు అన్నారు విఘ్నేష్ సార్. విఘ్నేష్ ఉన్నారు. విఘ్నేష్ రెడ్డి తెలుసుకుందాం. విఘ్నేష్ గారు నమస్తే అండి. సార్ విఘ్నేష్ గారు, ఈ బీడీ టీం సార్ ఇప్పుడు ఎక్కడ రోడ్డు వెళ్ళినా, రోడ్డు వేయాలన్నా, ఆఫీసర్ మూవ్మెంట్ ఉండాలన్నా మీ రోల్ ఇంపార్టెంట్. ఆపరేషన్ కర్రగుట్టలు దాదాపు 21 రోజుల నుంచి మీరు తిరుగుతూనే ఉన్నారు. మీరు మొమ్మనూరు నుంచి క్యాంప్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం డోలీ వరకు వచ్చాం. ఈ దాదాపు ఒక 12 కిలోమీటర్ వరకు వచ్చినట్టున్నాం. 12-15 కిలోమీటర్లు, ఇంకొక 15 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ 12 కిలోమీటర్లో ఎన్ని ఐడెంటిఫై చేశారు, ఎలా మీకు తెలుస్తుంది, బీఫెల్కి వస్తుంది, దాన్ని ఎలా మీరు తెలుసుకున్న వెంటనే మీ వాళ్ళకి ఎలా చెప్తారు, వాళ్ళు ఎలా దాన్ని డిస్పోజ్ చేస్తుంటారు? సార్ అది మన మురుము నుంచి పామనూరు మధ్యలో ఒక 12 లాగా తీసినాం సార్. మన మామూలుగా 2 పార్టీ డివైడ్ అవుతుంది సార్. రోడ్ చెక్ చేసుకుంటూ వెళ్తుంటాం సార్. వెళ్తుంటే మనకు వెళ్ళే క్రమం మధ్యలో ఏమైనా ఐడీస్, ఇది మెయిన్ ఏంటంటే మెటల్ డిటెక్టర్ సార్. ఏదైనా మెటల్ ఉన్నా ఎనీ మెటల్ సార్, ఏ మెటల్ డిటెక్ట్ చేస్తారు సార్. ఓకే. ఈవెన్ మనకు రాయి, మన ఇది బోల్ట్ లాంటివి కానీ అవి ఉన్నా డిటెక్ట్ చేస్తారు సార్. ఫస్ట్ మన సౌండ్ రాగానే మనం ఫిజికల్గా అబ్జర్వ్ మనం చేసుకోవాలి సార్. ఖచ్చితంగా ఇది మైన్ అని గుర్తుపట్టారు సార్, మనకు ఇండికేషన్ చేస్తుంది. తర్వాత మనం అబ్జర్వ్ చేయాలి సార్ ఫిజికల్గా, అది మైనా కాదా, అసలు అక్కడ ఏమున్నదని మనం ఫిజికల్గా దాన్ని చేసుకోవాలి సార్. ఓకే. ఫస్ట్ డిటెక్ట్ అయినాక మేము చెక్ చేస్తాం సార్, సరౌండింగ్ మొత్తం చెక్ చేస్తాం సార్, ఏమన్నా ఉన్నాయా లేవని. మైన్ పెడితే సార్, ఇక్కడ సపోజ్ ఇక్కడ మైన్ పెట్టినాం సార్, సపోజ్ ఇక్కడ సౌండ్ వచ్చింది అనుకోండి సార్, వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాటరీగా నా సైడ్ దగ్గర పెడతారు సార్, సోర్స్, బ్యాటరీ సోర్స్, దాని పవర్ సోర్స్ ఇట్లా. సో మనం సరౌండింగ్ మొత్తం చెక్ చేస్తాం. ఫస్ట్ పవర్ సోర్స్ ఎక్కడ ఉందనేది చెక్ చేస్తాం సార్. ఎందుకంటే పవర్ సోర్స్ మనం ఐడెంటిఫై చేసినాం అనుకోండి సార్, సగం దాన్ని తీసేసినట్టే సార్, మనకేం ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ పవర్ సోర్స్ని డిటెక్ట్ చేస్తాం సార్. పవర్ సోర్స్ని డిటెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్విచ్ లా పెడతారు సార్. మనం సపోజ్ ఇక్కడ స్విచ్ పెడతారు సార్, తొక్కితే బ్లాస్ట్ అవుతుంది సార్. పవర్ సోర్స్ మాత్రం దూరంగా పెడతారు సార్, ఎందుకంటే వర్షం పడ్డ ఏం పడక తడవకుండా మనకు చెట్ల దగ్గర, రాయి దగ్గర కానీ పెట్టుకుంటారు సార్. స్విచ్ ఒకవేళ స్విచ్ దగ్గర మైన్ ఏడు పెడితే స్విచ్ మ్యాక్సిమం వాళ్ళు బీర్ సీసాలలో అట్లా పెడతారు, కార్డెక్స్ వైర్ పెట్టి పెడుతున్నారు సార్. తొక్కితే బ్లాస్ట్ అవుతుంది సార్. అంటే బీర్ సీసా లోపల స్విచ్ ఉంటుంది, బయట ఉంటుంది సార్. మనం సపోజ్ ఇక్కడ బీర్ సీసా పెడితే ఇక్కడ స్విచ్ పెడతారు సార్, ఇక్కడ తొక్కగానే బ్లాస్ట్ అవుతుంది సార్. దాని ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుందండి? ఒక మనిషిగా ఉంటుంది వాళ్ళు పెట్టేదంటే మినిమం ఒక లెగ్ ఇంజూరీ కానీ మనం చనిపోరు సార్ మ్యాక్సిమం. వాళ్ళు ప్రజెంట్ మేము చూసిన అయితే మనిషి ఇంజూరీ కావడం సార్. ఎందుకు వాళ్ళకి ఏంటి దాంట్లో వస్తుంది? కొంచెం బాడీ డ్యామేజ్ అయితే కొంచెం వాళ్ళని అటాక్ చేయడానికి కొంచెం కొన్నిసార్లు అంటే గతంలో తీసుకుంటే బీపీ వెహికల్స్ కూడా పైకి లేపే విధంగా అది ఇక్కడ తక్కువ సార్. అట్లా అవి ఎక్కువ ఎక్స్ప్లోజ్ పెడతారు సార్. ఇక్కడ మ్యాక్సిమం అయితే మేము చూసిన అయితే ఒక మనిషి ఇంజూరీ ఏమన్నా పెడుతుంది. అంటే మీరు తీసిన 12లో కూడా మనిషి ఇంజూరీ అంతే సార్. ఇప్పుడు మీరు చెప్పారు ల్యాండ్ ఇది, అది ఎప్పుడో పెట్టుంటారు వాళ్ళు, అది వర్షం పడిపోయింది, అన్ని డ్యామేజ్ అవుతాయి సార్. అన్ని ఎండిపోయిన తర్వాత ఎలా తెలుస్తుంది దాంట్లో సార్? ఉంటాయి సార్ కొంచెం, మనకు అలా మెటల్ అది డిటెక్టర్ ఉంటుంది సార్, అలా అది మెటల్ అన్నట్టు కొంచెం సౌండ్ వస్తుంది సార్. సౌండ్ మన ఫిజికల్ తవ్వి చూసుకోవాలి సార్, సరౌండింగ్ మనం ఫిజికల్ గా వెరిఫై చేసుకోవాలి సార్. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పెట్టారు అనుకోండి ఎగ్జాంపుల్, వాళ్ళు ఎప్పుడో పెట్టి వెళ్ళిపోతారు, ఇక్కడే పెట్టామన్న విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళ గుర్తులు పెట్టుకుంటారు సార్. అది ఏం గుర్తులు పెడతారు వాళ్ళు? ఎక్కువ చెట్లు, కానీ మ్యాక్సిమం చెట్ల పక్కన పెట్టుకుంటారు సార్, బ్యాటరీ సోర్స్ ఇట్లా. ఏమైనా చెట్టు పెడితే చెట్టును కొట్టేయడం కానీ చిన్న చిన్న వాళ్ళు పెట్టుకుంటారు మ్యాక్సిమం. వాళ్ళు చెట్టు పక్కన అట్లా పెడుతుంటారు. మళ్ళీ ఏంటంటే వాళ్ళు పెట్టేది ఎట్లుంటుంది అంటే మనం పక్క అక్కడి నుంచి వెళ్తాం సార్, అలాంటి ప్లేస్ లో పెడతారు. మనం ఏమైనా మూవ్మెంట్ చేయాలనుకోండి సార్, మనం వేరే ప్లేస్ అక్కడి నుంచి మూవ్మెంట్ చేయాలి సార్, వేరే కాంచి వెళ్ళలేము. పక్కా మనం అక్కడనే ఇట్లా కాలేసే విధంగా చూసి పెడతారు సార్. అంటే మీరు ఇప్పుడు దాదాపు 12 కిలోమీటర్లు చేశారు కదా, ఇంతకుముందు కూడా చేశారు? ఎక్కడ చేసిన టాస్క్ బయటికి వెళ్ళి. ఓకే సార్, దాని గురించి కర్రగుట్ల వరకు మాట్లాడదాం. ఈ 12 తీసినప్పుడు మీకు ఎలా తెలిసింది ఫస్ట్?
ఒక్కొక్కటి సౌండ్ అవుతుంది సార్ ఫస్ట్ మనం ఏదైనా సౌండ్ అయినప్పుడు అది ఏందైనా మనం వెరిఫికేషన్ చేసుకుంటాం సార్ ఫిజికల్గా. సౌండ్ అయింది అనుకోండి సార్, సపోజ్ మనం ఎంత సరౌండింగ్ తవ్వి చూసుకుంటాం సార్. సరౌండింగ్ దాన్ని తవ్వండి సార్, సరౌండింగ్ ఇట్లా అవుతావు. సపోజ్ ఇట్లా వైర్ పెడితే ఇట్లా ఆడి వైర్ వెళ్తుంది సార్, బ్యాటరీ సోర్స్ అక్కడ కడగ పెడతారు సార్. తవ్వినప్పుడు మనకి ఇక్కడ వైర్ కానీ బయటకు వెళ్తాయి సార్. ఈ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడ దూరం నుంచి చూసి మనమే ఫైర్ ఓపెన్ చేయడం చేయరా? మాక్సిమం మన పార్టీ నుంచి ఆల్రెడీ మన పార్టీలన్నీ ముందే రోడ్ ఓపెనింగ్ పార్టీ వెళ్తుంటది, వెళ్ళినాక మేము వెళ్తుంటాం సార్. ఆల్రెడీ మన అన్ని ఉంటాయి సార్, కవర్ చేసి ఉంటాయి సార్. కానీ ఏదైనా డిటెక్ట్ అయితే మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, వాళ్ళు సరౌండింగ్ చేసుకుని అబ్జర్వ్. ఇది మళ్ళీ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఆపరేట్ చేసేటట్టు కాదు సార్, మనం దొక్కుతేనే పేలిటట్టు సార్. డైరెక్ట్ కమాండ్ కాదు సార్, అంటే వాళ్ళు బ్యాటరీ పెట్టి ఇట్లా ఆన్ చేసి పేల్చడం కాదు సార్. ఏంటంటే ఇది స్విచ్ పెడతారు సార్, ఇక్కడ అది తొక్కుతేనే మనం పేలేటట్టు సార్, అంతే. వాళ్ళు ఆపరేట్ చేసి ఉండే సార్, మనం అంతే సార్. అంటే మనమే మనమే సార్ అట్లా. అంటే దానికి వచ్చే బెనిఫిట్ జస్ట్ వాళ్ళు డ్యామేజ్ చేస్తారు, ఇంజురీ ఫైర్ ఓపెన్ చేద్దామన్నా. అంటే కొంచెం మంచి ఇంజురీ అయినా కూడా తీసుకోబోవడం ఇబ్బంది అవుతుంది, ఆ క్రమంలో కూడా అవకాశం అంటే ఫైర్ చేయవచ్చు సార్ వాళ్ళు. ఈ బీడీ అన్నీ కూడా ఎక్కువగా రోడ్డుకి ఇటు సైడ్ పెడుతుంటారా, లేదు సెంట్రల్ కమిటీ వాళ్ళు ఎక్కడైనా ఉంటే ఆ సరౌండింగ్ కూడా పెట్టుకుంటారా? ఇప్పుడు ఎక్కువైతే రోడ్డు అట్లేం లేదు సార్, మామూలుగా పెట్టింది సార్. అంతా మన టాస్కులు చేసేటప్పుడు మనం ఎక్కడైతే కొంచెం అలసిపోయి ఆగుతామో అలాంటి ప్లేస్లో ఎక్కువ పెడతాం. అంటే వాటర్ పాయింట్ వాళ్ళ దగ్గర వాటర్ పాయింట్ కానీ, సపోజ్ ఒక గుట్టు ఉన్నది సార్, గుట్టు ఎక్కినాక ఏం చేస్తాం అంటే అందరం అలసిపోతాం, అలసిపోయాక కొద్ది దూరం మీద ఆగుతాం. ఎట్లా మ్యాక్సిమం ఏంటంటే మన ఆలోచన ఆగాలనుకుంటా అసలు ప్లేస్ లో పెడతారు సార్. మళ్ళీ గుట్టి ఎక్కేటప్పుడు రాళ్ళు అనుకోండి సార్, ఎక్కడ లేకుండా అక్కడనే మనం కాలు పెట్టేటట్టు ఉంటుంది సార్. కొంచెం కొన్ని ప్లేస్ అట్లా పెడతా ఉంటారు సార్. మీకున్న సర్వీస్ లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది? ఏం లేదు సార్, ఇప్పుడు అన్ని గుడ్డే సార్. ఓకే, మొత్తం మీద తీసుకుంటే ఈ ప్రాంతానికి పోలీసులు వచ్చారంటే క్షేమంగా వెళ్తున్నారంటే బీడీ పార్టీ, రోడ్ ఓపెనింగ్ పార్టీ వచ్చిన తర్వాత బీడీ పార్టీ ముందు వచ్చి చెక్ చేసి వెళ్తేనే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. లేదంటే కర్రిగుడ్లకు వస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నట్లుగానే ఇప్పటి వరకు దాదాపు 16 ఐడీలు ఐడెంటిఫై అయ్యాయి. ఒకవేళ ఇది ఎక్స్పీరియన్స్ లేకుండా వాళ్ళే పెట్టుంటే మాత్రం డ్యామేజ్ అయ్యి ఉండేది. కాబట్టి తెలంగాణ బీడీ పార్టీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా కేర్ఫుల్గా వస్తూ ఇప్పుడు దాదాపు 16 కిలోమీటర్లకు వచ్చారు. ఇప్పుడు మనం వెనక చూస్తుంటే ఈ డోలీ ప్రాంతం మరొక 10 కిలోమీటర్లు, అంటే ఇల్లు దిగిన తర్వాత పూజారి కాంకేర్ అని మన ఛత్తీస్గఢ్ ఏరియా వస్తుంది. ఆ ఏరియాతో తెలంగాణ బార్డర్ కట్ అవుతుంది. ఇక్కడ వరకు రోడ్డు వేస్తే తర్వాత వీళ్ళందరికీ కూడా కావాల్సిన ఆదివాసీలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ రోడ్డు ఒకవేళ ముందుకు దిగిన తర్వాత ఛత్తీస్గఢ్ వెళ్ళచ్చు, లేదా రైట్కి వస్తే వాళ్ళు తిరిగి మనం వెంకట చెర్ల వైపు రావచ్చు. చెర్ల నుంచి కొండవీడు అనే ఒక సంత జరుగుతుంది, పెద్ద సంత. ఆ సంత కూడా వీళ్ళ అవకాశం కనిపిస్తుంది. మరోవైపు డౌన్ దిగి రైట్కి వెళ్తే తిరిగి మనం భద్రాచలం కూడా వెళ్ళచ్చు. అంటే ఇక్కడ మరో ప్రాంతంలో ఒక విధంగా నల్లమల ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో తెలంగాణలో ఫారెస్ట్కి, ఇక్కడ కూడా మరికొన్ని సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఇది టూరిస్ట్ హబ్గా మారుతుంది అనే దీంట్లో ఎలాంటి డౌటే లేదు. కర్రిగుట్ల నుంచి పీడీ టీం దగ్గర నుంచి ఈ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వచ్చే ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ.